మనం రెస్టారెంట్ స్టైల్లో ఉండే గార్లిక్ బ్రెడ్ని ఇంట్లోనే మనం నార్మల్ బ్రెడ్తో చీజీగా గార్లిక్ బ్రెడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ బటర్ తీసుకోవాలి. కొంచెం థిక్గా కాకుండా మరీ మెల్టీగా కాకుండా ఈ స్టేజ్లో ఉండే బటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మిక్స్డ్ హెర్బ్స్ కానీ లేదు అంటే ఆరిగానో కానీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. గార్లిక్ బ్రెడ్ కాబట్టి ఇప్పుడు మనం ఇందులో గార్లిక్ని చిన్న చిన్నగా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. లేదంటే కొంచెం మ్యాష్ చేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 నుంచి 4 గార్లిక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గార్లిక్ కూడా గ్రేట్ చేసుకొని క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ హెర్బ్స్, ఆరిగానో, కొత్తిమీర, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా బటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్చర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకోవాలి. ఈ బ్రెడ్కి మనకి పైన వైపు ఈ బటర్ని కూడా మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్కి ఇలా ఈ బటర్ని అప్లై చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బ్రెడ్ తీసుకోవాలి. ఇలా నెక్స్ట్ స్లైస్ ఒకటి తీసుకుని అందులో చీజ్ని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మొజరెల్లా చీజ్ని నేను గ్రేట్ చేసి తీసుకున్నాను. మీరు ప్రాసెస్డ్ చీజ్ కూడా తీసుకోవచ్చు. చీజ్ని మొత్తం కూడా ఇలా స్లైస్లో గ్రేట్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఈ స్లైస్తో ఇలా కవర్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 3 to 4 ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఇప్పుడు ఫస్ట్ చేసుకున్నట్టే అన్నీ కూడా బ్రెడ్ స్లైసెస్ చేసేసుకున్నాం కదా, లోపలేమో చీజ్ ఫిల్ చేయాలి. పైన ఉన్న బ్రెడ్కి మనం బటర్ది ఫిల్లింగ్ ఉంటుంది కదా, అది అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ప్యాన్ పైన టోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ కొంచెం మనకి వేడెక్కిన తర్వాత వామ్గా ఉన్నప్పుడే ఈ బ్రెడ్ స్లైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, బటర్ ఉన్న సైడ్ని మనం ట్విస్ట్ చేసి ఇటువైపు టర్న్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్కి కూడా మనం మిక్స్ చేసుకున్న ఈ బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత టర్న్ చేసుకుని మళ్ళీ ఈ సైడ్ కూడా మనం దీన్ని కాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లిడ్తో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి ఫ్రై అయిపోయింది కదా, 2 సైడ్స్ కూడా ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతాయి కూడా కుక్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మనం 2 సైడ్స్ మంచిగా నీట్గా టోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని మనం స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్స్ లాగా మనం కట్ చేసుకున్న తర్వాత నీట్గా మనం మయోనీస్తో కానీ సాస్తో కానీ లేదంటే చీజ్ డిప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా మనకి చీజ్ కూడా అంతా బాగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ మనకి చీజీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చీజీ గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ని మన దగ్గర ఉన్న బ్రెడ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో సో మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి.